నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి రాక అంటూ కూడా ఒక బ్యాన్ రైటర్ని ప్రచురించడం జరిగింది. అయితే ఎప్పుడు శీతాకాలంలో రాష్ట్రపతి మన బొల్లారంకి రావడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం అటు వీసా శీతాకాల దానికి రావట్లేదు, విడతికి రావట్లేదు. కేవలం కోటి దీపోత్సవం ఏదైతే భక్తి టీవీ సమర్పిస్తున్న కోటి దీపోత్సవం ఏదైతుందో దానికి ఆ కార్యక్రమానికి మురుము రావడం జరుగుతుంది. సో అదే బ్యాన్ రైటంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్కు రాష్ట్రపతి రాక కోటి దీపోత్సవంలో పాల్గొనున్న ముర్ము శుక్రవారం శిల్పకళా వేదికలో లోక్ మతాన్కు హాజరు అంటూ కూడా ఒక వార్తను ఇవ్వండి. 25న వాయుగుండం దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు, 23 తేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తను వేయడం జరిగింది. ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు అంటూ కూడా అటు ఒక ఐటమ్ వేయడం జరిగింది. అయితే నిన్న ఎగ్జిట్ పోల్ సంబంధించి మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్ సంబంధించి ఇటు బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్ అన్నీ కూడా. కానీ నెక్స్ట్ జార్ఖండ్ విషయానికి వస్తే ఇండియా కూటమి అధికారం చేపడుతుంది. జార్ఖండ్లో చాలా వరకు కూడా సర్వే సంస్థలు ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారం చేపడుతుందని కూడా చెప్పారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి ఫలితాలు వచ్చే వరకు కూడా మనము ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దాన్ని 50% ఛాన్సెస్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే చూసాం మనం కూడా గత కొద్ది ఎలక్షన్ చూస్తున్నాం. మనం సర్వేలో వచ్చిన ఫలితాలకు చాలా తేడా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా 50% మాత్రమే నమ్మాలంటూ కూడా ప్రధాన పార్టీలు కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాల్సిన అంశం ఏదన్నా.